ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది అండి. ఆడికి లాభం సి కళ్యాణ్ అడుగుడిగా 100 కోట్ల సినిమా పెట్టి 1000 కోట్లు మింగియాలని చూశాడు. ఆడికి నష్టమే జరుగుతుంది. ఆడు అంటాడు ఆడు ఎన్కౌంటర్ చేసేమని ఆడు అంటున్నాడు. ఆడిని ఎన్కౌంటర్ చేసేమని నేను అంటాను. ఆడు ఎన్కౌంటర్ చేసేమని పోలీసులు చెప్తే పోలీసులు చేసేస్తారా? లేకపోతే నేను చెప్తున్నాను దండం పెట్టి పోలీసులు చెప్తున్నాను ముందు ఆడిని ఎన్కౌంటర్ చేసేమని చేస్తారా? అంతే. ఆడేవాడు నేను అవ్వండి చెప్పడానికి. చట్టం ఏం చేయాలి, చట్టం చేస్తుంది. ఆ రూల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఉపయోగపడదు. అంతేగాని ఆడు ఎవడో నేనేవాడినండి చట్టం దగ్గర. అందరూ ఎంత డబ్బు ఉన్నాడని ఎంత గర్వం ఉన్నా చట్టానికి తల వంచి ఉండాలండి. మనం తప్పు చేసాం తల. కొంతమంది మీ అబ్బాయికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తే, కొంతమంది మాత్రం మీ అబ్బాయి ఇంటెలిజెన్స్ని అంటే ఆ మేధాశక్తిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం రైట్ వేలో ఉపయోగించుకోవచ్చు. నేను అవన్నీ నాకు అనవసరం అండి. మనం 100 రకాలుగా కొనుక్కుంటాం, మనకు అనవసరం. అది ఆడు తెలివితేటలు ఉన్నాయి. ఓడుకుంటామని గవర్నమెంట్ అన్నది అనుకోండి, ఆడిష్టం. నేను ఇస్తానండి మీ తెలివితేటలని అంటే ఆడిష్టం. చేసేవాడు ఆడు. నేను చేయలేనండి, నాకు ఇంకా నా ఒప్పుకోలేదు అని అనిచాడు అనుకోని ఆడిష్టం. ఆడిని నేను చెయ్యి వద్దని నేను అన్నాం, గవర్నమెంట్ కోరమని నేను అన్నాం. ఏంటన్నా అందువల్ల అవన్నీ వాళ్ళ పర్సనల్ ఇంకా మనమేమో ఆశ. మొదటి నుంచి ఒక తండ్రిగా పిల్లలు ఒక 4 పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎందులో మంచి ఇంటెలిజెంట్ అలా మనకే తెలుస్తుంది తల్లిదండ్రులుగా. ఫస్ట్ నుంచి రవి మైండ్ సెట్ కానీ మంచోడమ్మా, మంచోడు. ఇప్పుడు నేను అలాగో కామ్గా ఉంటాను, ఆడు కామ్గా ఉంటాడు. ఆడు పని చేసుకుంటాడు, శుభ్రం చదువుకుంటాడు, వచ్చాడు చేశాడు. అంతేగాని ఒకళ్ళు బాధ పెట్టి మనస్తత్వాలు కాము.